You're laughing in that doorway, hair tangled by the breeze. Your mother wipes a teardrop, your father hides his sleep. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 అవుతుంది టైం అయితే. ఈ వీక్ నా ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ మొత్తం మీ డిఎమ్స్తో ఫిల్ అయిపోయింది. వాట్ ఆర్ దస్ గ్లో షార్ట్స్, హౌ డు యూ ఈట్ సో హెల్తీ, హౌ డు యూ గెట్ కన్సిస్టెన్సీ ఇన్ ద వెయిట్ లాస్, మీరు వెయిట్ బాగా రెడ్యూస్ అయ్యారు, చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి, ఇలా ఎన్నో. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నోటీస్ చేయడమే కాకుండా పర్సనల్గా నాకు వచ్చి చెప్పడం, ఇట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్ టు మీ. ఇప్పుడు ఆ డిఎమ్స్ చూసిన తర్వాత అమ్మయ్య, నేను పడే కష్టానికి కొంచెం ఫలితం కనిపిస్తుందిలే, నా బాడీలో చేంజెస్ కనిపించడం అండ్ మీరందరూ అది నోటీస్ చేసి నాకు చెప్పడం, ఇట్ రియలీ మెంట్ సో మచ్ టు మీ. ఐ థింక్ నా కన్సిస్టెన్సీకి కారణం డెఫినెట్లీ మీరే. స్పెషలీ దోస్ పీపుల్ హూ డైరెక్ట్లీ మెసేజ్ మీ, స్పెషల్గా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఐ థింక్ మీ వల్లనే నేను ఇంత కన్సిస్టెన్స్గా ఉండగలుగుతున్నాను, నా క్రేవింగ్స్ని ఆపుకోగలుగుతున్నాను, హెల్తీగా తినగలుగుతున్నాను అండ్ ఆల్సో ఇలా మీల్ ప్రిప్స్ చేయగలుగుతున్నాను. అండ్ ఎస్, టుడేస్ వీడియో ఈజ్ ఆన్ మీల్ ప్రిప్ అనమాట. చాలామంది డిఎం చేసి అడుగుతూ ఉన్నారు ఆ గ్లో షార్ట్స్ ఏంటి అని చెప్పి. అది ఏం లేదు, ఇట్స్ జస్ట్ అన్ ఏబీసీ జ్యూస్. సో డైలీ చేసుకోకుండా ఒకటేసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. 30 ml 60 ml ఇలా తాగేటట్టు. సో ఆ ప్రాసెస్ అంతా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీల్ ప్రెప్ చేసుకుని వీక్ మొత్తం ఈజీగా ఉండేటట్టు ఎలా ఉండాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దట్ ఈవెన్ ద వర్కింగ్ ఉమెన్ ఆర్ ఎల్స్ ద హౌస్ వైఫ్ కెన్ ఈజీలీ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ అండ్ ఆల్సో ద బాడీ. ఇంట్లో అందరికంటే హెల్తీగా ఉండాల్సింది ఎవరో తెలుసా? ఫస్ట్ మదర్స్, ఐ మీన్ లేడీస్. మనం ఇంట్లో ఒక్కరోజు సిక్ అయి పడుకున్నా, లేకపోతే ఇంట్లో అవైలబుల్గా లేకపోయినా ఎన్ని పనులు ఆగిపోతాయో మీకు తెలుసు. అండ్ ఎంతమంది మన మీద డిపెండెంట్గా ఉంటారో మీకు తెలుసు. అండ్ ఎస్, మనం కూడా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటాం, కానీ మనకి కొంచెం ఎక్స్ట్రా డిమాండ్ ఉంటుందన్నమాట ఈ డిపెండెన్సీ మీద, కదా. అండ్ మనతో పాటు ఇంట్లో అందరూ హెల్తీగా ఉండడం కూడా ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా బిజీ అవుతున్న సెంటర్స్ ఏంటో చెప్పిన, 1 హాస్పిటల్స్, 2 మెడికల్ షాప్స్, 3 ఫుడ్ సెంటర్స్. ఈ 3 బిజినెస్లో మనం ఏది పెట్టినా ఐ థింక్ నెంబర్ 1గా రన్ అవుతాయి. బికాజ్ అంత డిమాండ్ ఉంది బయట. ఒకటి తింటే బీభత్సంగా తినేస్తాము, ఆ తిండి అరగక ఏం చేయాలో అర్థం కాక ఆబ్వియస్లీ వీల్ టేక్ ఈనోస్, గ్యాస్ మెడిసిన్స్, అది ఇది అని చెప్పి ఫస్ట్ మెడికల్ షాపు. అంతకీ తగ్గలేదు అంటే డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్తాము, ఏదో ఒకటి వస్తుంది. ఇదంతా రియలైజ్ అయ్యి ఫిట్గా ఉందాంలే అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత బిజీగా ఉండే సెంటర్స్ జిమ్స్. అమ్మ బాబాయ్, జిమ్ములు అయితే ఈ మధ్యన ఎంత రష్గా ఉంటున్నాయో. మార్నింగ్ ఏ జిమ్ చూసినా, స్పెషల్గా మా ఏరియాలో అయితే ఏ జిమ్ చూసినా రష్గానే ఉంటుంది. అసలు ఎక్కడా ఖాళీ ఉండట్లేదు. ఐ థింక్ ఇది ఒక సర్కిల్ అనుకుంటా. అంటారు కదా, 20స్లో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి, 30 ఏళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఐ థింక్ ఐఎమ్ ఇన్ దాట్ ఫేజ్. మోస్ట్లీ నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా అదే ఫేజ్లో ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ రియలీ షూర్. ఒకవేళ 20స్లో ఉండి నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నారు అంటే, గర్ల్స్ మీరు తినండి, ప్రాబ్లం లేదు. ఆ తిండితో పాటు కావాల్సినంత ఎక్సర్సైజ్ కూడా చేయండి. అండ్ వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ ఫుడ్. దొరికిన ప్రతిదీ ఖచ్చితంగా తినాలి, టేస్ట్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ వీ హ్యావ్ జస్ట్ గాట్ 1 లైఫ్ టు టేస్ట్ ఎవ్రీథింగ్. బట్ నేను రీసెంట్గా నేర్చుకుంది ఏంటి అంటే, మన బాడీ మీద మనకి కొంచెం కంట్రోల్ ఉంటే సరిపోతుంది అని చెప్పి. ఏదో ఒక వీడియోలో రీసెంట్గా చూశాను, గరికిపాటి గారు అంటారనమాట, వేడివేడి బజ్జీలు, ఉప్పులు, కారాలు అన్నీ తిని అన్నీ అనుభవించి 50 ఏళ్ళకి పోతే సరిపోదా, అన్నీ తగ్గించుకుని ఏమీ రుచి చూడకుండా ఏమీ తినకుండా 90 ఏళ్ళు బతికి ఏం చేస్తారు అని చెప్పి. హీఈస్ అబ్సల్యూట్లీ రైట్. నా థాట్ ప్రాసెస్ అంతా ఇలానే ఉండేది అంటిల్ ఐ స్టార్టెడ్ దిస్ డైట్. బట్ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ దట్ వీఆర్ లీడింగ్ రైట్ నౌ. ఆయన చెప్పినట్టు అన్నీ తిని 50 ఏళ్ళకి పోతే అబ్బా ఇంకేముంది, అంతకు మించిన సుఖం ఇంకొకటి ఉండదు. బట్
అన్నీ తిని 50, 60 ఏళ్ళు బతికి, ఆ 50, 60 ఏళ్లలో కూడా ఒంటి నిండా జబ్బులు గ్యాస్ట్రిక్ అని, బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని, కొలెస్ట్రాల్ అని, ఫ్యాటీ లివర్ అని ఇవన్నీ ఉంచుకొని మెడిసిన్స్ వేసుకుంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ బతకడము ఐ డోంట్ థింక్ వీ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్. యెస్. ఆయన చెప్పింది కరెక్టే. నేను కాదనట్లేదు. ఇప్పుడు నేను డైట్ చేసేసి మిమ్మల్ని 90 ఏళ్ళు బతకమని కూడా నేను చెప్పట్లేదు. లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్. ఇప్పుడు మంచిగా డైట్ చేసినోళ్ళు కూడా 20 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారు. బాగా తినేవాళ్ళు 90 ఏళ్ళు కూడా బతుకుతున్నారు. సో, లైఫ్ ఈజ్ ఆల్వేస్ అన్‌ప్రెడిక్టబుల్. బట్ మన చేతిలో ఉన్నది మనం చేసుకోగలగాలి అనేది నా థాట్ అనమాట. ఓకే. ఇప్పుడు గరికపాటి గారి ఫ్యాన్స్ ఎవరైనా నా వీడియో చూసి కామెంట్స్‌లో వచ్చి నన్నేసుకోకండే. ఐ జస్ట్ టుక్ యాస్ యాన్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్‌స్టాండ్ అంతే. ఓకే. ఇంకా ఈరోజు పని విషయానికొచ్చేస్తే నేను మార్కెట్‌కెళ్ళి అన్నీ తెచ్చుకున్నాననమాట. అండ్ కొన్ని లాస్ట్ నైట్ మోహన్ నాకు ఆల్రెడీ తెచ్చిచ్చారు. అండ్ సిన్స్ ఇట్స్ ఫ్రైడే నేను ఎర్లీగా లాగిన్ అయ్యి, ఎర్లీగా లాగ్ ఆఫ్ అయిపోయాననమాట. నా పనంతా కంప్లీట్ చేసుకొని. సో దట్ ఐ కెన్ స్టార్ట్ డూయింగ్ మై మీల్ ప్రెప్ అని చెప్పి. బికాజ్ నేనిది ఎవ్రీ సండే చేసుకుంటాను. ఈ సండే మాకు బయటికెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. సో, ఫ్రైడేకి ప్రీపోన్ చేసుకొని చేసేసుకున్నాననమాట. అండ్ ఫస్ట్‌లీ నేను ఒక బుక్‌లో రాసుకుంటాను. నేనేమేం చేయాలనుకుంటున్నాను అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మర్చిపోయినా లాస్ట్‌లో ఇది చూసుకుంటే ఒక రిమైండర్ లాగా ఉంటుందని. నా విజన్ బోర్డ్‌లో నేను ఫస్ట్ రాసుకుంది స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్‌లో. స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్‌కి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద కాస్మెటిక్స్ దట్ వి ఆర్ యూజింగ్ బట్ ఆల్సో ఫ్రమ్ ద ఇన్‌సైడ్ వాట్ వి ఆర్ ఈటింగ్. స్కిన్ కోసం మనం స్పెషల్‌గా ఏం టేక్ కేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో, దానికోసం అని చెప్పి కొన్ని గ్లో షాట్స్, కొన్ని డీటాక్స్ డ్రింక్స్ అలా నేను గూగుల్ చేసి, నాకిది ఎవరు చెప్పలేదు. నా డైటీషియన్ కూడా చెప్పలేదు. నేనే కొన్ని గూగుల్ చేసి, పింట్రెస్ట్‌లో చూసి ఏది ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్‌లో ఉన్నాననమాట. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్‌లో నేను కొన్ని రిజల్ట్స్ చూశాను. అది మీకు ఈరోజు నేను షేర్ చేస్తాను. ఫస్ట్‌లీ ఇట్స్ ఆల్మోస్ట్ 4:00 నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాను. లంచ్ ఇంకా చేయలేదు. సో, నా కోసం నేను కొంచెం స్టీమ్డ్ ప్రాన్స్ ఆమ్లెట్, కొంచెం స్టీమ్డ్ బ్రాకలీ, క్యారెట్ అండ్ చికెన్, రైస్. నేను చాలా మటుకు రైస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. బికాజ్ నా ఫస్ట్ 5 కేజెస్ చాలా తొందరగా రెడ్యూస్ అయ్యాను. అండ్ ఈ 5 కేజెస్ తర్వాత నుంచి రెడ్యూస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ చాలా కష్టంగా కూడా ఉంది. ఇన్‌ఫాక్ట్ మన అమ్మాయిలం ఎంత తొందరగా వెయిట్ పెరుగుతామో అంత లేట్‌గా వెయిట్ తగ్గుతాం కూడా. బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్ లైక్ హార్మోనల్ చేంజెస్ అని, పీరియడ్స్ అని, పీసీఓఎస్, పీసీఓడీస్ ఇలా ఎన్నో ఉంటాయి. సో, బట్ మై సౌత్ ఇండియన్ సోల్ విల్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ రైస్. ఆ క్రేవింగ్ కోసం అట్‌లీస్ట్ ఒక కప్ ఆఫ్ రైస్ ఎవ్రీ డే నేను తింటాననమాట. ఆడుకోము ఓకేనా. గోపొట్టు చెప్పు ఫోన్ పెడతా. ఓకే, నేను కిచెన్లోనే ఉంటాను. నీ రూమ్లోనే ఉంది నీ స్కూల్లో. ఓకే. ప్రశాంతంగా లంచ్ చేసి అండ్ లిక్షితాని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాననమాట. అరౌండ్ లైక్ 4:30, 4:45 ఆ టైంకి. ఇప్పుడు అసలైన పని మొదలు. సో, వెజ్జీస్ అని తెచ్చుకున్నాను కదా. ఫస్ట్ టొమాటోస్‌తో, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్‌తో స్టార్ట్ చేశాననమాట. టొమాటోస్‌ని మంచిగా కడిగేసి, క్లీన్ చేసి యాజ్ యూజువల్ నా టొమాటో బాస్కెట్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ చాలామంది ఈ బాస్కెట్ లింక్ అడుగుతున్నారు. ఇది ఆన్‌లైన్‌లో రియలీ అవైలబుల్‌గా లేదు. ఈవెన్ ఐ సర్చ్డ్ ఫర్ ద లింక్. ఇది నేను థాయిలాండ్ ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ సైడ్ ర్యాండమ్‌గా కొనుక్కున్నాననమాట. ఐయామ్ రియలీ సారీ ఐ డోంట్ హ్యావ్ ఎ లింక్. సో, ఫస్ట్‌లీ స్టార్టింగ్ విత్ బెల్ పెప్పర్స్ అనమాట. నేను 3 టైప్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ తీసుకుంటాను. లైక్ 1 ద రెగ్యులర్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్‌ని కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. సో, ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా నాకు రెసిపీస్‌లో కావాలి అన్నప్పుడు తీసి వాటిని వాడుకుంటాననమాట. ఓకే. ఇవి కట్ చేస్తూ నాకు ఒక ఇంట్రెస్టింగ్ డీఎం ఒకటొచ్చింది. ఇలా ఎన్నో డీఎమ్స్‌లో ఒకటి ఐ ఫెల్ట్ ఐ షుడ్ టాక్ ఇన్ ద వీడియో అని చెప్పి నన్ను ఒక ఆవిడ అడిగారు. మీరు ఇలా ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో పెట్టాలి కాబట్టి అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలుగుతున్నారా? లేకపోతే నార్మల్‌గా అయినా కూడా మీరు ఇలానే ఉంటారా? అంటే తననమాట. తను ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. ఒక 10 డేస్ చేస్తున్నాను. తర్వాత నా వల్ల కావట్లేదు. నాకు బాగా ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయి. అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. ఒకవేళ అకౌంటబిలిటీ ఉంటే ఆ కన్సిస్టెన్సీ వస్తుందా అని చెప్పి అడిగారనమాట. ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ షీ ఆస్క్డ్ దిస్ క్వెషన్ అని చెప్పి. అంటే అందరూ ఇలా అడిగేయరు. జస్ట్ మనసులో అనుకుంటారు. ఇది పెట్టాలి కాబట్టి ఇలా కన్సిస్టెన్సీగా ఉంటున్నారు. లేకపోతే ఎవరు ఉండరు అని చెప్పి అనుకుని వదిలేస్తారు. కానీ తను నన్ను ఇలా అడగడం నాకు చాలా బాగా నచ్చింది. సో, హెన్స్ ఐ వాంటెడ్ టు అడ్రెస్
టు ద పీపుల్ హూ యాక్చువల్లీ థింక్ లైక్ దాట్ ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా తనకి నేను ఆల్రెడీ రిప్లై గూడా ఇచ్చాను. సో, అకౌంటబిలిటీ అనేది నిజంగా మనల్ని చాలా మారుస్తుంది. అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ అంటే మీరు సోషల్ మీడియానే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క పర్సన్ ఉంటారు మన లైఫ్‌లో. వాళ్ళెప్పుడు మనల్ని ఇన్ ఏ ఫన్నీ వే డిస్కరేజ్ చేస్తూ ఉంటారనమాట. మేబీ మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, ఇంకెవరైనా. వాళ్ళెలా అంటే వాళ్ళ క్రిటిసిజం ఎలా ఉంటది యూజువల్‌గా అది ఫన్నీగానే ఉంటుంది కానీ మనకి సీరియస్‌నెస్ వస్తుందనమాట. అలా నా లైఫ్‌లో మా అన్న. సో, వాడేంటి అంటే బేసిక్‌గా నేనేదన్నా ఒకటి చేస్తున్నా అని చెప్పాననుకోండి, "ఆ! అయిపోయిందా? 10 రోజులేనా? ఆ! అయిపోయిందా?" ఇలా సటైర్‌లేస్తూ "నీ వల్ల కాదే" అని అంటారు చూడు, అలాంటి పర్సన్ దగ్గర మనం ఎప్పుడూ ఛాలెంజ్ తీసుకోవాలి. బికాజ్ ఐ డూ ఇట్ వెరీ పర్సనల్లీ ఐ డూ ఇట్. బికాజ్ అప్ టు దేక్ నేనిది చేసి చూపిచ్చా అని చెప్పినప్పుడు వచ్చే ఆనందం ఉంటది చూడండి, అది వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఒకళ్ళుంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి నేనిది చేస్తున్నా అని చెప్పండి. మీరు చెయ్యని రోజు వాళ్ళే మిమ్మల్ని వాళ్ళ మాటలతో బూస్ట్ చేస్తారు. ఐ యామ్ 100% ష్యూర్. అండ్ వాళ్ళకి మీరు ఇంప్రూవ్‌మెంట్ చూపించిన రోజు, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్న రోజు, దట్ ఫీలింగ్ వుడ్ బి డిఫరెంట్. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన పక్కనోడు ఏమనుకుంటే మనకేంటిలే, వాడెటు పోతే మనకేంటిలే అని చెప్పి. బట్ అదే పక్కనోడు మనల్ని మెచ్చుకున్న, మనల్ని అప్రిషియేట్ చేసి ఏదో ఒకటి కాంప్లిమెంట్ ఇస్తే మనం ఎంతో ముచ్చట పడిపోతాము, మస్తు ఫీల్ అయిపోతాము, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ బూస్ట్ అయిపోతుంది. అబ్బా వాట్ నాట్. బికాస్ కాంప్లిమెంట్కి ఉండే పవర్ అలాంటిది. దట్స్ ద రీజన్ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి. వాళ్ళు చేసే పనుల్లో మీకు నచ్చింది ఏమన్నా ఉంటే అది వాళ్ళకి అడ్రస్ చేయండి. నాకు ఇది నచ్చుతుంది, మీరు ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు అని చెప్పి. అది మీకు చిన్నదే అయి ఉండొచ్చు అలా చెప్పడము. బట్ ఎదురుగుండా తీసుకునే మనిషికి ఇట్ మీన్స్ ఎ లాట్ టు దెమ్. చాలా పాజిటివ్ ఎనర్జీని ఫీల్ చేస్తుంది. సో లెట్స్ బీ పాజిటివ్, లెట్స్ థింక్ పాజిటివ్, లెట్స్ టాక్ పాజిటివ్, వాక్ పాజిటివ్, ఈట్ పాజిటివ్. సరేలే, ఈ రోజుటికి బోధన ఇదే. అండ్ ఈసారి నేను కన్సిస్టెన్సీతో ఉండడానికి కారణం మా అన్న కాదు, మీ అందరూ. ఫస్ట్లీ ఏంటి అంటే ఎవ్రీడే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడుతున్నా, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని చెప్పి మొత్తం. సో ఒక్కరోజు స్టోరీ మిస్ అయినా సరే నాకు డిఎమ్స్ వస్తూ ఉంటాయి, ఏంటి స్టోరీ పెట్టలేదు అని చెప్పి. సో ఫస్ట్లీ నాకు ఆ అకౌంటబిలిటీ అనేది ఉంది కాబట్టి నేను హెల్తీగా తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టోరీస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్ని నేను స్టార్ట్ చేసి స్పెషల్గా సోషల్ మీడియాలో పెట్టడానికి కారణం కూడా, రేపటి రోజున నన్ను ఎవరైనా అడిగితే ఐ షుడ్ బీ ఏబుల్ టు టెల్, అరే నేను 5 kgs తగ్గాను, నేను ఇది చేశాను, అది చేశాను అని చెప్పి. అండ్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒకళ్ళో ఇద్దరో చేస్తారు, అండ్ నాకు కూడా ఆ ఒకళ్ళిద్దరికి అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పి. అకౌంటబిలిటీ విల్ బ్రింగ్ ద కన్సిస్టెన్సీ అండ్ ద గ్రేట్ రిజల్ట్స్. ఓకే, ఇంకా పని విషయానికి వచ్చేస్తాం. ఫస్ట్లీ బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ కట్ చేసుకొని కంటైనర్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మన గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రీన్ గ్రేప్స్ అండ్ ఆల్సో పర్పుల్ బ్లాక్ గ్రేప్స్, వాటిని కొంచెం సాల్ట్ అండ్ వెనిగర్ వాటర్లో యాడ్ చేసి కాసేపు నానబెట్టాను అనమాట. తర్వాత మంచిగా థరోగా వాష్ చేసి వాటిని కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటా ఫర్ నెక్స్ట్ 1 week. అండ్ ద థర్డ్ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ద ఏబీసీ జ్యూస్. సో దీనివల్ల ఉండే బెనిఫిట్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్. దీని రెసిపీ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు. రెసిపీ ఏం లేదు, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్ అండ్ దాంతోపాటు కొంచెం జీ ఫర్ జింజర్ కూడా వేసుకొని జ్యూస్ చేసుకుని తాగడమే. దీన్ని ఎవ్రీడే 60 ml ఆర్ ఎల్స్ 100 ml తాగితే ఎప్పుడైనా తాగొచ్చు, డేలో ఎంటీ స్టమక్ అనే లేదు, స్కిన్ మంచిగా గ్లోయింగ్గా వస్తుంది అనమాట. సో ఎవ్రీడే నేను జ్యూస్ చేసుకుని తాగడం అనేది ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వదు, నాకంత టైం ఉండదు. స్పెషల్గా జ్యూసర్ని క్లీన్ చేసుకోవాలి, ఇన్ని ముక్కలు కట్ చేసుకోవాలి అంటే చాలా చాలా టైం కన్జ్యూమింగ్ టాస్క్ అనమాట. అండ్ వీటిని నార్మల్గా కూడా పచ్చిగా కూడా తినేయచ్చు, యాపిల్ని, బీట్రూట్ని, క్యారెట్ని. బట్ నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. నాకు ఈ షార్ట్స్ అంటే వెంటనే తాగేయచ్చు అండ్ గుడ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. అండ్ నేను క్యాలరీ కౌంట్తో తింటున్నాను కాబట్టి ఇలా పచ్చి ముక్కలు ఎక్కువ క్యాలరీస్ని ఇస్తాయి అని నేను అనుకుంటున్నాను, నాట్ రియలీ షూర్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ దట్ కాస్పూస్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్ అనమాట. ఎలాగో వెజ్జీస్ తింటున్నాను కదా అందుకని చెప్పి నేను ఇది గ్లో షార్ట్స్ లాగానే తీసుకుంటున్నాను అనమాట. సో మీరు ఇలా ఫ్యాన్సీగా నాలాగా చిన్న చిన్న బాటిల్స్లో వేసుకోవాల్సిన అవసరం లేదు.
అంటే నాకు కొంచెం షోకులు ఎక్కువ కదా! అందుకనే డబ్బులు తగలేసి ఇవి కొన్నాను. మీరు నార్మల్‌గా ఎయిర్ టైట్ కంటైనర్ గ్లాస్ బాటిల్‌లో యేసుకొని కూడా రోజు గ్లాస్‌లో పోసుకొని 60 ఎంఎల్, 100 ఎంఎల్ అలా తీసుకోవచ్చనమాట. అండ్ ఎవ్రీ వీక్ నేను చేంజ్ చేస్తూ ఉన్నాను నా ఈ గ్లో షాట్స్‌ని. కొన్నిసార్లు గ్రీన్ జ్యూస్, కొన్నిసార్లు లెమన్ అండ్ జింజర్, యాపిల్ ఇలా మిక్స్డ్ వెరైటీస్‌తో తీసుకుంటున్నాననమాట. ఎవరికన్నా ఎవ్రీ వీక్ నేను పెట్టాలి ఇది అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను చేసుకున్న ప్రతిసారి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఆఫ్ కెమెరా నేను చాలా పనులు చేసుకున్నాననమాట. లిక్షితాతో ఈ పనులన్నీ చేయడం ఒక్కదాన్నే మేనేజ్ చేస్తూ చాలా కష్టం. ఒకవైపు దాన్ని ఎంటర్‌టైన్ చేస్తూనే నేను ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చా. సో, చేంజింగ్ దోస్ కెమెరా యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ లిటిల్ టఫ్. సో, అండ్ అవి బోరింగ్‌గా గూడా ఉంటాయి కదా! లైక్ నేనిప్పుడు బీన్స్ కోసేది, కార్న్ ఒలిసేది, పొమోగ్రానేట్ ఒలిసేది మీకేం చూపిస్తాను. ఇట్స్ ఎ రెగ్యులర్ థింగ్. అందుకని ఆఫ్ కెమెరా అవన్నీ చేసుకున్నాననమాట. వాటర్ మిలన్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్సో బ్రెడ్ గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది నేను ఏం బ్రెడ్ యూజ్ చేస్తాను అని చెప్పి. ఇది జీరో మైదా బ్రెడ్. యూజువల్‌గా ఎనీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ దొరుకుతుంది. లైక్ బ్లింకిట్‌లో గానీ, జెప్టోలో గానీ. అండ్ ఆల్ రెడీ ఫర్ ద వీక్. పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. రాజ్మా బాయిల్ చేసి పెట్టుకున్నాను. కార్న్, పీస్ అండ్ ఆల్సో గ్రేప్స్, క్యాప్సికమ్, బ్రాకలీ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ ఫర్ ద నెక్స్ట్ 1 వీక్. 1 వీక్ ఏంటి ఆఫ్‌కోర్స్ నాకు 1 వీక్ ప్లస్సే వచ్చేస్తాయన్నమాట. సో, వీక్‌లో ఒకటే ఒక రోజు కొంచెం కష్టపడి ఒక 2 అవర్స్ స్పెండ్ చేశారు అంటే మీరు ఈ మీల్ ప్రెప్ మీద వీక్ మొత్తం ఇట్స్ గోయింగ్ టు బీ సో ఈజీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్ ఇన్ ద ఫ్రిడ్జ్. లైక్ కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉంటాయి. జస్ట్ మీరు తాలింపు వేసుకోవడమే. కట్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి. అప్పటికప్పుడు బౌల్‌లో వేసుకొని తినడమే. ఒకవేళ ఆ పనులన్నీ అప్పటికప్పుడు చేయాలి అనుకోండి కొన్నిసార్లు మనం డిలే చేసేస్తాం. సరిగ్గా తినము. ఫ్రిడ్జ్‌లో తెచ్చుకున్నవి తెచ్చుకున్నట్టే ఉంటాయి. వి కీప్ ఆర్డరింగ్ ఔట్ సైడ్ అండ్ వేస్టింగ్ ద మనీ ఆన్ రెడీమేడ్ ఫుడ్స్. సో, ఈటన్నిటికి బదులు చక్కగా వీక్‌లో కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసుకొని ఇలా సెట్ చేసేసుకోండి. యూ విల్ లవ్ దిస్. యూ విల్ డెఫినెట్‌లీ లవ్ దిస్. అండ్ ఐ యామ్ ఆల్మోస్ట్ డన్. ఫ్రిడ్జ్‌ని కూడా రీసెట్ చేసుకుంటున్నాననమాట. నా ఫ్రిడ్జ్‌లో ప్లేస్ చాలా చాలా తక్కువ ఉంటుంది ఈ మీల్ ప్రిప్ చేసుకున్న కాడి నుంచి. అండ్ యెస్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి అనేది నా డ్రీమ్. బట్ ఇంట్లో అంత పెద్ద ప్లేస్ లేదు. సో, ఉన్న దానిలోనే అడ్జస్ట్ అవ్వాలనమాట. అండ్ ఐ యామ్ అట్‌లీస్ట్ థింకింగ్ టు టేక్ దట్ మినీ ఫ్రిడ్జ్ ఉంటది కదా! చిన్నది బార్ ఫ్రిడ్జ్ లాగా అది తీసుకుందాం అనుకుంటున్నా. ఐ షుడ్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది. బట్ ఆర్గనైజ్ చేసి కరెక్ట్‌గా పెట్టుకుంటే ఎంత చిన్న స్పేస్‌లో అయినా ఎన్ని సామాన్లైనా పట్టించొచ్చు. అలానే ఈరోజు నా ఫ్రిడ్జ్‌లో కూడా నేను అన్నీ అలానే పట్టించాననమాట. అండ్ ఈ కంటైనర్స్‌లో వచ్చేసి ఇడ్లీ బ్యాటర్స్ ఉన్నాయి. ఒకటేమో జొన్న ఇడ్లీ బ్యాటర్, ఇంకొకటేమో నార్మల్ ఇడ్లీ బ్యాటర్ లిక్షిత కోసం. అండ్ వాటి రెసిపీ కావాలి అంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇవి అత్తమ్మ రుబ్బేసి రెడీమేడ్‌గా పెట్టేస్తారు. సో, నాకు వీడియో తీయడం కొంచెం కష్టమవుతుంది. ఒకవేళ కావాలి మీలో ఎవరికన్నా అనంటే నేను నెక్స్ట్ టైం నానబోసినప్పుడు ప్రాసెస్ కరెక్ట్‌గా నేను మెజర్‌మెంట్స్ చూసి వీడియో తీసి పెడతాను. అండ్ ఆల్సో మేకింగ్ సమ్ స్పేస్ ఫర్ ద వాటర్ బాటిల్స్. ఎందుకంటే సమ్మర్స్ ఖచ్చితంగా చల్లనీళ్ళు కావాల్సిందే మా ఇంట్లో. సో, ఇన్ని రోజులు కొంచెం తక్కువ ఉండేదనమాట స్పేస్. బట్ నౌ ఐ క్రియేటెడ్ ఎ బిట్ మోర్ స్పేస్ ఫర్ ద వాటర్ బాటిల్స్ యాస్ వెల్. ఎంత చిన్నదైనా కరెక్ట్‌గా సదురుకుంటే అన్నీ సరిపోతాయని ఈ ఫ్రిడ్జ్ నాకు చెప్తూ ఉంటుంది. ఐ థింక్ మీకిప్పుడు అర్థమై ఉంటుంది. నేనెందుకు జ్యూస్ చేసుకొని 4, 5 రోజులకి సరిపడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానని. వీటిని కడుక్కోవడం, తోముకోవడం అండ్ ఎవ్రీ డే చేసుకొని తాగడం అనేది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాక్టికల్ థింగ్. చాలా చాలా టైమ్ కన్స్యూమింగ్ టాస్క్ అనమాట. టు సేవ్ సమ్ టైమ్ ఇన్ ద వీక్ డేస్, వీకెండ్స్‌లో ఈ మాత్రం కొంచెం టైమ్ స్పెండ్ చేయక తప్పదు. యెస్, మెయిడ్ ఉంది. మెయిడ్ కడిగేస్తుంది. కానీ నేను కడిగినంత నీట్‌గా అయితే ఆవిడ జ్యూసర్‌లు అవి కడగలేరు కదా! అందుకని నేనే కడిగేసుకుంటాననమాట. ఈవెన్ కొన్ని
కొన్ని గ్లాస్ ఐటెమ్స్ ఉంటాయి కదా! లైక్ ఈ వాటర్ జగ్స్ కానీ, డెలికేట్‌గా ఉన్న గ్లాసెస్ కానీ నేను యూజ్ చేసినవి, అవి ఎప్పటికప్పుడు మీరు వీడియోలో చూసినట్టు స్టార్టింగ్‌లో నేనే కడిగేసుకుంటాననమాట. అండ్ యెస్, ఇట్ ఫీల్స్ సో సాటిస్ఫైయింగ్ టు సీ ద క్లీన్ కిచెన్ అండ్ వెజిల్స్ చూడండి నేను చేసిన మీల్ ప్రెప్‌కి ఎన్నయ్యాయో. పాపం మా మెయిడ్ ఎన్ని తిట్టుకుందో ఏమో నన్ను ఈరోజు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ఫ్రిడ్జ్. అసలు ఎంత సాటిస్ఫైయింగ్‌గా అనిపించిందో నాకు ఈరోజు ఫ్రిడ్జ్‌ని చూసి. ఐకియా ఇన్‌స్పైర్డ్ ఫ్రిడ్జ్ లాగా అనిపించింది. యూజువల్లీ ఐకియాలో డిస్‌ప్లే పెడుతూ ఉంటారు కదా! అన్ని కంటైనర్స్ ఉన్నట్టు, దాని లోపల ఏదో ఉన్నట్టు. అలా అనిపించింది నాకు నా ఫ్రిడ్జ్ చూడగానే ఈరోజు. ఇట్ వాస్ సో సో సాటిస్ఫైయింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ హ్యాపీ వీక్. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ లేజీ మార్నింగ్స్ అనుకోవచ్చు. ఐ ఫెల్ట్ రియలీ లేజీ. వోకప్ ఎట్ 7:00. లిక్షితకు ఒకవైపు స్కూల్ టైమ్ అయిపోతుంది. వంట చేయాలి. మోహన్ లక్కీగా ఈరోజు బాక్స్ వద్దన్నారు అండ్ అత్తమ్మ ఇంట్లో లేరు. సో ఇంకా ఆప్షన్ ఏముంది? ఖచ్చితంగా వంట చేయాల్సిందే నేను లేజీగా ఫీల్ అయినా సరే. బికాజ్ నేను ఆర్డర్ చేసుకుని బయట తినొచ్చు. బట్ పిల్లకి పెట్టలేను. ఒకవేళ పెట్టాలి అనుకున్నా అది తినదు. అండ్ లుక్ హూ ఈస్ షేరింగ్ మై కాఫీ అండ్ స్టీలింగ్ మై కాఫీ. సో కాఫీ ఈ విల్ రియలీ వేక్ మీ అప్ టు డూ మెనీ అదర్ టాస్క్స్ అనమాట. సో అలానే ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ చేసుకొని తాగి నన్ను నేను చీరప్ చేసుకొని వంట స్టార్ట్ చేశాను జస్ట్ ఫర్ లిక్షిత. నేను వలసిస్తాను, ఒక్క నిమిషం అక్కడ ఉంటాయి సార్. అందుకే అప్పుడప్పుడు కిచెన్లోకి రావాలి. బాగా అలవాటైంది అన్నీ అందించి పెట్టడం. తీసుకున్నావా నాన్న? ఐల్ గెట్ మై నెయిల్స్ డన్. 4. ఐ థింక్ ఇది అంబేద్కర్ జయంతి నెక్స్ట్ డే అనుకుంటా. ఐ ఆప్టెడ్ ఫర్ అన్ ఆప్షనల్ హాలిడే. అంటే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే తీసుకున్నాను నేను. ఐ రియలీ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. కొంచెం మీ టైం తీసుకున్నాను. సో దట్స్ ద రీజన్ అనమాట. అండ్ దీని తర్వాత కూడా నేను యాక్చువల్గా వ్లాగ్ షూట్ చేశాను. నేను ఏం చేశాను నా మీ టైంలో అనేది మేబీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, హ్యాస్ ఆఫ్ నో ఫర్ లిక్షిత రైస్ అయితే ఒకవైపు పెట్టేశాను. కొంచెం బెండకాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, నో నాట్ బెండకాయ, దొండకాయ సారీ. దొండకాయలు ఫ్రిడ్జ్లో కట్ చేసి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అది ఫ్రై చేస్తున్నా. లిక్షిత లవ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రైస్ అనమాట. లైక్ బెండకాయ ఫ్రై, పొటాటో ఫ్రై, దొండకాయ ఫ్రై ఇట్లాంటివి చాలా ఇష్టంగా తింటుంది. అండ్ కారం అస్సలు వేయనివ్వదు. అండ్
మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చాలామంది నాకు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు, ప్లీజ్ స్టాప్ బాటిల్ ఫీడింగ్ టు యువర్ బేబీ, షీఈస్ గ్రోన్ అప్ అని చెప్పి. ఎస్, ఐ నో షీఈస్ గ్రోయింగ్ అప్ వెరీ వెరీ ఫాస్ట్. అండ్ గ్రోన్ అప్ అయితే బాటిల్ ఫీడింగ్ స్టాప్ చేయాలని ఏం లేదు. బికాజ్ ఐ హ్యావ్ సీన్ మై నీస్. నాకు ఇద్దరు మేనకోడళ్ళు ఉన్నారు. నా చిన్న మేనకోడలు అయితే అది ఆల్మోస్ట్ 6 years తాగిందనమాట. అండ్ ఐ స్టిల్ హ్యావ్ వన్ మోర్ బేబీ, లైక్ కజిన్ బ్రదర్స్ డాటర్ అనమాట. తను ఇప్పటికీ తాగుతుంది 6 years. చాలామంది చెప్పడం ఏంటి అంటే డెంటల్ ఇష్యూస్ వస్తాయి, మాటలు సరిగ్గా రావు, అది ఇది అని. ఐ హ్యావ్ సీన్ నన్ ఆఫ్ దెమ్ ఇన్ మై ఫ్యామిలీ హ్యాస్ గాట్ దోస్ ఇష్యూస్ జస్ట్ బికాస్ ఆఫ్ బాటిల్ ఫీడింగ్. వాళ్ళు ఇంకా పిల్లలబ్బా, ప్రతి దానికి నో అని చెప్పి పర్ఫెక్ట్గా ఉండాలి, ఇదే చేయాలి, అదే చేయాలి అనడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. అండ్ బీయింగ్ ఎ మదర్, మానేస్తే ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ కొంచెం వయసు వచ్చి ఇంకొంచెం ఊహొచ్చాక అదే మానేస్తుంది. ఈలోపు ఈ ప్రయత్నాలన్నీ నేను ఎందుకు చేయాలి? అది ఎంతో ఇష్టంగా తాగుతుంది. వై ఐ షుడ్ నాట్ నేనైతే బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోయాను. ఐ డోంట్ హ్యావ్ దట్ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. నాకు అస్సలు మిల్క్ రాలేదనమాట. సో డే 1 నుంచి దానికి బాటిల్ మిల్కే. సో ఇవాల్టి రోజున సడన్గా దాన్ని ఆపించేయాలి అంటే నాకు అది కాని పని. ఐ కాంట్ రియలీ డూ ఇట్. బట్ యెస్, చాలా రెడ్యూస్ అయితే చేసింది. ఇదివరకు డేలో 4 to 5 times ఆర్ అలా తాగేదనమాట. ఇప్పుడు అది ఓన్లీ పాపం పడుకునే ముందు నైట్ టైము, మార్నింగ్ లేచిన తర్వాత లేచే ముందు ఒకసారి అడుగుతుంది అంతే. అది కూడా నేను ఫార్ములా మిల్క్ ఇస్తాను. షీ ఈజ్ అ లాక్టోజ్ ఇంటాలరెంట్. అంటే పాలు మనకి ప్యాకెట్ పాలు కానీ ఈ డైరెక్ట్గా బర్రె పాలు కానీ దానికి పడవు. షీఈస్ టేకింగ్ దట్ సోయా మిల్క్ అనమాట. ఆ మిల్కే దానికి ఇస్తాను. సో ఐ విల్ నాట్ ఆస్క్ హర్ టు స్టాప్ అంటిల్ షీ ఫీల్స్ లైక్ స్టాపింగ్ ఇట్. అది వద్దమ్మా, నేను ఇంకా బాటిల్లో తాగను అనే రోజు వరకు నేను బాటిల్ కంటిన్యూ చేస్తా. అండ్ ఐ మెయింటైన్ దట్ హైజీన్ సో దట్ షీల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూస్. అండ్ ఎస్, నేను నా ఫ్యామిలీలోనే చాలామంది పిల్లల్ని చూశాను బాటిల్ ఫీడ్ చేస్తూనే పర్ఫెక్ట్గా మాట్లాడే వాళ్ళని, ఏ డెంటల్ ఇష్యూస్ లేని వాళ్ళని, వీళ్ళందరినీ. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఐ హోప్ ఇప్పుడు కొంచెం నాకు దీని మీద డిఎమ్స్ అండ్ కమెంట్స్ తగ్గుతాయి. నేను క్లారిటీ ఇచ్చాను అని చెప్పి అనుకుంటున్నా. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఐ షుడ్ టాక్ ఆన్ దిస్ అని చెప్పి. అండ్ చాలామంది మదర్స్ కూడా నాకు డిఎం చేస్తూ ఉన్నారనమాట, మీ పాపకి ఇంకా బాటిల్ ఇస్తున్నారు కదా, మా బాబు కూడా ఇంతే, మా పాప కూడా ఇంతే, ఇవ్వచ్చా, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఆపిచ్చేయమంటున్నారు, అది ఇది అని చెప్పి. బట్ నాకు తెలిసి అయితే వాళ్ళు కంఫర్టబుల్గా పాలు తాగుతున్నారు దానిలో అంటే వాళ్ళకి ఊహొచ్చి నేను ఇంకా మానేస్తాను అనే వరకు నేనైతే ప్రిఫర్ చేసేది ఇవ్వమనే. అండ్ అగైన్ ఇట్స్ ఎవ్రీ ఇండివిజువల్ థింగ్ అనమాట. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు. బట్ నా బేబీకి అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. నన్ను అడిగిన వాళ్ళకైతే నేను ఎస్ చేయొచ్చు. లెట్ బేబీ బీ ఎ బేబీ, లెట్ హర్ వన్స్ షీ గ్రోస్ అప్ షీల్ స్టాప్ అని చెప్పి చెప్తున్నాను. నేను మూడీగా ఉన్నాను, నేను లేజీగా ఉన్నాను, టయర్డ్‌గా ఉన్నాను అని చెప్పి నాకు మటుకే తెలుసు. నా బేబీకి తెలీదు, నా మొక్కలకి అంతకంటే తెలీదు. సో దే నీడ్ టైమ్ అండ్ కేర్ ఆల్ ద టైమ్. అలానే ఇప్పుడు నాకు వాటరింగ్ చేయాలని లేకపోయినా ఈ బగబగా మండే ఎండల్లో నా పచ్చని చెట్లు ఇలానే ఉండాలి, ఫట్టుమనకుండా ఉండకూడదు అనంటే నేను వాటరింగ్ ఖచ్చితంగా చేయాలి. అండ్ ఎండలు టూ మచ్‌గా ఉంటున్నాయి. ఎవ్రీవన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బీ హైడ్రేటెడ్ ఆల్ ద టైమ్. సో నా మొక్కలకి ఎవ్రీడే హైడ్రేషన్ ఇంపార్టెంటే. ఒక్కరోజు నేను ఆపేసాననమాట నిన్న వాటర్ పోయడం. మట్టి అంతా ఆరిపోయి ఇట్లా నీరసంగా అయిపోయినాయి మొక్కలన్నీ. ఐ ఫెల్ట్ లైక్ అమ్మ బాబోయ్, రోజు చూసుకోవాలి, రోజు వాటరింగ్ ఎంత కావాలో అంత ఖచ్చితంగా పోయాలి అని చెప్పి.
ఏమైందో లాస్ట్ మంత్ నుంచి మా మొక్కల డాక్టర్ రావట్లేదనమాట. మొక్కల డాక్టర్ బావుంది గదా పేరు. మా కింద వాచ్‌మెన్ వాళ్ళ అమ్మాయి లక్ష్మి పెట్టిందనమాట ఆయనకు ఆ పేరు మొక్కల డాక్టర్ అని జెప్పి. ఆయన వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది. ఉగాదికి ముందనుకుంటా ఒకసారొచ్చారు. ఐ షుడ్ కాల్ హిమ్ బ్యాక్ మర్చిపోయినట్టున్నారు. కొంచెం నాకు ఎందుకంటే ఇప్పుడు ఫ్లవరింగ్ కొంచెం తగ్గింది ప్లాంట్స్‌కి. ఆయనొచ్చి ఆ ఎరువు అది ఎయడం వల్ల కొంచెం ఫ్లవరింగ్ బెటర్‌గా అయిందనమాట శంకుపుష్పాలకి, మందార మొక్కలకి అది. అండ్ పురుగుల మందు గూడా స్ప్రే చేశారు. అది చాలా చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేసింది. ఆల్మోస్ట్ డన్ విత్ ద ఔట్‌సైడ్ వర్క్ అంతా అయిపోయింది. మంచిగా ముగ్గు గూడా వేసేసా. నేను క్యాప్చర్ చేయలేదు ఆ సీన్స్ అన్నీ. కొంచెం హడావిడిలో ఉండి లిక్షితాకి స్కూల్ టైమ్ అయిపోతుంది. షీ ఈస్ ఆల్రెడీ రన్నింగ్ వెరీ లేట్. మనకి ఏ రోజైతే ఇలా కొంచెం మూడ్ ఆఫ్‌లో ఉంటుందో, పనులు చేయాలనిపించదో, ఆ రోజే పిల్లలు ఎక్కువ సతాయిస్తూ ఉంటారు గదా! ఏమో అందరి గురించి నాకు తెలీదు గానీ, నా కూతురైతే అలాంటి రోజుల్లోనే ఎక్కువ సతాయిస్తుంది. సో, ఇలాంటి డేస్‌లో మోహన్ యూజువల్‌గా చార్జ్ తీసుకుంటాడు. దానికి స్నానం చేపించడం, స్కూల్‌కి రెడీ చేయడము ఇలాంటివి. నేను పైపైన పనులు లైక్ యూ నో బాక్స్ ప్యాక్ చేయడం అలాంటివి చేస్తా. ఒకవేళ అత్తమ్మ ఉంటే అది కూడా నేను చేయను. ఐల్ జస్ట్ సిట్ క్వైట్ అనమాట. ఐ థింక్ ఐయామ్ బిట్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్. సో, బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఐయామ్ జస్ట్ మేకింగ్ 1 చపాతీ ఫర్ హర్. నేను నా లైఫ్‌లో ఏమన్నా చేయగలను గానీ, ఈ చపాతీలు మటుకు కరెక్ట్‌గా చేయలేను. రాదర్ షేప్ వస్తే అవి మెత్తగా ఉండవు. మెత్తగా ఉంటే షేప్ రాదు. అండర్‌వేర్ షేప్‌లోనే వస్తుంది మాక్సిమం. బట్ టుడే ఐ ట్రైడ్ సమ్‌హౌ డూయింగ్ ఇట్. కొంచెం మెత్తగా కాల్చాను. రౌండ్‌గా చేయడానికి కూడా ట్రై చేశాననమాట. అండ్ ప్యాకింగ్ హర్ బాక్స్, బెండకాయ ఫ్రై ఫర్ ద లంచ్ అండ్ చపాతీ ఫర్ ద బ్రేక్‌ఫాస్ట్ అలాంగ్ విత్ సమ్ గ్రేప్స్ అండ్ 2-3 సోక్డ్ ఆల్మండ్స్ గూడా ఇస్తాను. చపాతీలోకి నాకు ఆల్టర్‌నేటివ్ ఏది పెట్టాలో అర్థం కావట్లేదు. బికాజ్ షీ విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ కర్రీస్ అనమాట. కెచప్ ఒక్కటే ఆప్షన్ ఉంటుంది. అండ్ అదే ఇష్టంగా తింటుంది. స్లోగా ఈ కెచప్ అడిక్షన్‌ని దానికి తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. ఐ షుడ్ సీ ద ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్. మీలో ఎవరికైనా ఏమన్నా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఆ బేబీ కోసం అని చెప్పి. అండ్ స్నాక్స్‌లోకి ఐ గేవ్ హర్ సమ్ మఖానా. అది కూడా నేను ఇంట్లో రోస్ట్ చేశాననమాట. హల్దీ మఖానా. దీని రెసిపీస్ కూడా నేను పోను పోను వీడియోస్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఫర్ మీ అండ్ మోహన్ అనమాట. నేనైతే ఓవర్‌నైట్ సోక్డ్ ఓట్స్ తింటున్నాను. కోకోనట్ మిల్క్‌లో సోక్ చేసినవి. అండ్ మోహన్‌కి మిక్స్డ్ రాగి జావా అనమాట. అంటే కర్డ్ మిక్స్ చేసి దాని మీద టాపిన్ సమ్ ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇస్తాను. ఇది చాలా ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఆయనకు చాలా ఇష్టం రాగి జావ అంటే. సో, ఐయామ్ ప్రిపేరింగ్ థాట్ ఫర్ హిమ్. అండ్ మ్యాంగోస్ సీజన్ ఈజ్ ఆన్. ఎంతమంది స్టార్ట్ చేశారు మ్యాంగోస్ తినడం? నాకు, లిక్షితకి చాలా చాలా ఇష్టం అనమాట. అంటే చాలామందికి ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా! మ్యాంగోస్ పంచిపెట్టిన తర్వాతే తినడం స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో, నేనైతే ఫస్ట్ ఎళ్లి శివుడి గుడిలో ఒక 2 మ్యాంగోస్ పంతులు గారికి ఇచ్చేసి తినడం మొదలుపెట్టేశాను. అత్తమ్మ ఇంకా మోహన్ ఇవ్వలేదు. దే ఆర్ నాట్ ఎట్ ఈటింగ్ మ్యాంగోస్. నేను, లిక్షిత అయితే స్టార్ట్ చేసేసాం. లక్కీలీ నా ఫస్ట్ మ్యాంగో చాలా చాలా డెలీషియస్‌గా ఉందనమాట. అది కూడా ఈరోజే స్టార్ట్ చేశాను. ఫస్ట్ లిక్షితకి పెట్టిన తర్వాత నేను నా ఓట్స్‌లో వేసుకొని తిన్నా. ఓహ్ మై గాడ్! ఈ మ్యాంగోస్ నేను ఎవ్రీ డే తినమన్నా కూడా తింటాననమాట. దీని తర్వాత ఓట్స్‌లో రెగ్యులర్‌గా వేసుకొని దీంతో రెసిపీస్ బాగా చేసుకొని తిన్నాను. వెళ్ళాలి మనం. నాకు కూడా లేట్ అవుతుంది నీతో పాటు. కానీ నాన్న ఫాస్ట్‌గా డాడీకి లేట్ అయిపోతుంది.
అండ్ ఈ కోకోనట్ మిల్క్‌తో ఓట్స్ తింటే నాకు మ్యాంగో స్టిక్కీ రైస్ తిన్నట్టే అనిపించిందనమాట. మ్యాంగో కాంబినేషన్‌లో తింటే. అలాంగ్ విత్ సమ్ మ్యాంగోస్ నేను బ్లూబెర్రీస్ అండ్ ఆల్సో పొమోగ్రానేట్ కూడా యాడ్ చేసుకొని నా బ్రేక్‌ఫాస్ట్ తిన్నా. ఆబ్వియస్‌లీ నట్స్ కూడా యాడ్ చేసుకున్నాననమాట. వాళ్ళిద్దరూ స్కూల్‌కి, ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉయ్యాల్లో కూర్చొని ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి బ్రేక్‌ఫాస్ట్ తినేసి తర్వాత జిమ్‌కెళ్ళాను. టుడే ఐ డిడ్ంట్ రియలీ ఫీల్ లైక్ గోయింగ్ టు జిమ్ బట్ యెస్ ఎళ్ళాలి కాబట్టి ఎళ్ళాననమాట. ఎక్కువసేపు ఏం చేయలేదు వర్కౌట్. ఒక 40 మినిట్స్ అలా చేసి ఐ జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్. అండ్ యెస్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై.